అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమానికి వెజిటేబుల్స్ పుంగునూరులో, పలంనేరులో, ఈ రకంగా కర్ణాటక బార్డర్లో కొంటా ఉంటానన్నమాట. లేకపోతే నేను ఎక్కడన్నా బయట వెళ్ళినప్పుడు చూసి ఫ్రెష్గా ఉందంటే అక్కడ కొనుక్కుంటాను. ఇక్కడైతే మాత్రం ఈరోజు వెజిటేబుల్స్ అయితే అంత ఫ్రెష్గా ఏమీ లేదు. కాకపోతే ఏమంటే ఇక్కడ ఎందుకు కొనుక్కుంటున్నాను అనే విషయాన్ని మీకు తెలియజేయాలి కదా. మాకు దగ్గరలో 10 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక బార్డర్ ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్తూ ఉంటాము. ఎందుకంటే మన కార్లు ఉన్నాయి కదండి, మన కార్లకి డీజిల్ పెట్రోల్ కావాల్సి వస్తుంది కాబట్టి బార్డర్లోకి వెళ్తా ఉంటాము. బార్డర్లోకి ఎందుకమ్మా, మీ ఊర్లో పెట్రోల్ డీజిల్ దొరకదా అని మీరు అనుకోవచ్చు. కానీ అక్కడికి ఇక్కడికి లీటర్ మీద 10 రూపాయలు తేడా ఉంటుందని డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి అక్కడైతే మనకు కొంచెం కలిసి వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళినప్పుడు పనిలో పని వెజిటేబుల్స్ కూడా అక్కడ బాగుంటుంది. కొంచెం మనకి వాళ్ళు ఇచ్చే దాని మీద కూడా ఇంకా కొంచెం ఎక్కువే ఇస్తారనమాట ఆశ్రమము అని. కాబట్టి అంటే మన ఊర్లో ఇరా అంటే అక్కడ కూడా ఇస్తారు, మన ఊర్లో కూడా ఇస్తారు. కాకపోతే ఇక్కడైతే ఈ పనికి వస్తాం కాబట్టి అక్కడ పోయి వాళ్ళకి వ్యాపారం చేసినట్లా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు కూడా ఎక్కువే ఇస్తారనమాట ఆశ్రమము అన్నట్లుగా. ఎక్కువ ఇచ్చేదానికి మీరు ఆశిస్తారా అమ్మా అని కూడా మీరు అనుకోవచ్చు. అంటే అది వాళ్ళు అంతగా ఇవ్వడం కానీ, నేను ఎప్పుడు ఎక్కడ ఏది కూడా మీరు కొసిరేయండి అని అడగడం కానీ, ఇది బాగాలేదు ఇది బాగుంది అని ఎత్తేయడం కానీ ఇవన్నీ ఉండదు. వాళ్ళే బాగుండే చూసిస్తారు. ఎందుకంటే మన నడవడికను బట్టి వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకొని మంచిగా ఉండేటట్టే ఇస్తారనమాట. వాళ్ళది మంచి మనసు కాబట్టి. అదే కొంతమంది అయితే వాళ్ళు చూడలేదు కదా, గమనించలేదు కదా అనేట్లుగా కుళ్ళిపోయింది, పుచ్చిపోయింది, పాసిపోయింది కూడా వేసేయచ్చు. కాకపోతే ఒకసారి ఆ షాప్లో అట్లా మోసపోతే మళ్ళీ ఇంకోసారి మనం ఆ షాప్కి వెళ్తామండి, వెళ్ళాం కదా. అది వాళ్ళ బిజినెసే దెబ్బతింటుంది. ఆ రకంగా చిన్న టెక్నిక్లు అబ్బా, ఇంకేం కాదు. ఈ రకంగా వెజిటేబుల్స్ అయితే అన్నీ కొని మూటకి వేసుకున్నాము. మూటలో దోసకాయలు మాత్రమే కాదండి, అన్ని రకాలు ఉన్నాయన్నమాట. పైన దోసకాయలు కనబడుతున్నాయి. ఇక్కడ ఏమంటే లెక్క పెడుతున్నాను, ఎన్ని తీసుకున్నాము, ఎంత తీసుకున్నాము, ఎంత లెక్క అయింది అన్నట్లుగా. ఇక్కడైతే మాత్రం ఎంత లెక్క అయిందో మర్చిపోయినాను, గుర్తులేదు. ఎందుకు గుర్తులేదంటే ఈ వీడియో తీసి చాలా రోజులు అయిందండి. దీని తర్వాత 4-5 సార్లు వెజిటేబుల్స్ ఇచ్చేసాము. కాకపోతే ఆ రోజు వీడియో తీసాము కదా, ఉంది కదా, ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దాం అన్నట్లుగా ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చానబ్బా ఈ వీడియో. ఇదిగోండి అన్నీ కొనింది అయిపోయింది. అవన్నీ కూడా తీసుకొని కారు ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతాం. స్వామి కార్యము స్వకార్యము రెండే అయిపోయింది. అదేమంటే బండికి డీజిల్ ఫుల్ ట్యాంక్ చేసేసాము, కావాల్సిన వెజిటేబుల్స్ కొనుక్కునేసాము, బయలుదేరేసామన్నమాట. ఇంకా మాతో పాటు మా చెల్లి కూడా వచ్చిందనమాట. మీ అందరికీ మా చెల్లెలు కూడా బాగా నోటెడ్ కదా. ఇంకా అక్కడ వెజిటేబుల్స్ కొంటా ఉంటే పక్కన షాప్ ఆవిడ, పెద్ద ఆవిడ చూస్తూ ఉంది. అది ఆవిడ దగ్గర ఏమీ కొనుక్కోకపోతే పాపం ఆవిడ బాధపడతారేమో అన్నట్లుగా ఆవిడ దగ్గర చిన్న ఉల్లిగడ్డలు ఉంటే అవి కొనుక్కుంటున్నానండి. కాకపోతే నేను ఆవిడకి అంటే అక్కడ కొనుక్కొని బిజినెస్ చేయాలి, ఆమెకి వ్యాపారం చేయాలి అన్నట్లు కొనుక్కుంటా అంటే చివరిలో ఆమెమంటే 1 కేజీ ఉల్లిగడ్డలు మాకు ఎక్కువ ఇచ్చింది, ఆశ్రమానికి కదా తీసుకెళ్ళండి అన్నట్లుగా. ఇంకా ఆవిడ మనస్ఫూర్తిగా ఇస్తే కాదనలేం కదా, తీసుకొచ్చాం. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియో అంతటితో ముగిచేసి మరో వీడియోలో కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.